ఫ్రెండ్స్, ఈరోజు మనం పప్పుచారు చేసుకుందాం. ఎప్పుడు రొటీన్గా మసాలాతో కాకుండా ఈసారి గ్రీన్ చిల్లీస్తో ట్రై చేయండి. సో ముందు ఇలా పప్పు కడుక్కొని దాంట్లో కట్ చేసుకున్న టమాటోస్, గ్రీన్ చిల్లీస్ డైరెక్ట్గా వేసేయండి. అండ్ ఇలా చింతపండు బాగా కడుక్కొని దాంట్లో వేసి కొంచెం పసుపు కూడా వేయండి. కొంచెం నీళ్ళు వేసి దాంట్లో కుక్కర్ మూత పెట్టి స్టవ్ పైన పెట్టేయండి. ఈ పప్పు బాగా ఉడికే వరకు మనం డ్రమ్ స్టిక్స్ని కట్ చేసుకున్నాం. సో ముందు ఇలా డ్రమ్ స్టిక్ తీసుకొని వాటిని బాగా కడుక్కున్న తర్వాత ఇలా కట్ చేయండి. మేము కట్ చేసినట్లు మీరు కూడా సేమ్ సైజ్ పీసెస్ కట్ చేసి ఒక సైడ్ నుంచి ఇలా లాగితే మీకు ఆ పీల్ వచ్చేస్తుంది అనమాట. సో అలా ట్రై చేయండి ఒకసారి. ఇలా కట్ చేసి దాని పీల్ మొత్తం వచ్చేయాలన్నమాట. అలా కట్ చేయండి. పేస్ట్ని మళ్ళీ కుక్కర్లో వేసి కుక్కర్ నిండేంత వరకు, లేకపోతే మీకు పప్పుచారు థిక్నెస్ పట్టి మీరు దాంట్లో నీళ్ళు వేయండి. టేస్ట్కి సరిపడంత ఉప్పు కూడా వేసుకోండి. మీరు ఐదర్ నార్మల్ సాల్ట్ వాడచ్చు లేదా క్రిస్టల్ సాల్ట్ కూడా వాడచ్చు. నీళ్ళు వేసి బాగా మిక్స్ చేయండి. చేసిన తర్వాత మనం కట్ చేసుకున్న డ్రమ్ స్టిక్ పీసెస్ని దాంట్లో వేసేయండి. చూస్తున్నారు కదా మీరు, ఇలా బాగా పప్పు బాగా ఉడకాలి. అండ్ ఆ డ్రమ్ స్టిక్స్ కూడా కాస్త సాఫ్ట్ అయ్యేటట్టు చూసుకోండి. ఇప్పుడు తాలింపు కోసం 2 టేబుల్ స్పూన్స్ వరకు ఆయిల్ వేసుకొని దాంట్లో సన్నగా కట్ చేసుకున్న ఆనియన్స్, రెడ్ చిల్లీస్ అండ్ కరివేపాకు, తర్వాత కొంచెం జీలకర్ర వేసి ఇలా కలుపుకోండి. బాగా కలుపుకున్న తర్వాత మనం చేసుకున్న పప్పుచారులో వేసేయండి. చూసారా ఎంత సింపుల్ అండ్ టేస్టీగా పప్పుచారు చేసుకోవచ్చు. ఈ రెసిపీ మీరు తప్పకుండా ట్రై చేయండి.